నమస్కారం, మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. భారతదేశ చరిత్రలో ఎన్నో సందర్భాలు దేశ గౌరవం, సైనిక శక్తి, ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచాయి. అలాంటి సందర్భాలను గుర్తు చేస్తూ ఒక కథలా మరణం చేసుకుంటే భారతదేశాన్ని సవాలు చేస్తూ పొరుగు దేశమైన పాకిస్తాన్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. భారతీయుల ఇళ్లలోకి చొరబడతామనే ధైర్య వ్యాఖ్యలు వినిపించాయి. కానీ చరిత్ర ఎప్పుడూ మాటల కంటే చర్యలతోనే జవాబు చెబుతోంది. 1971వ సంవత్సరం ఉపఖండ చరిత్రను మార్చిన ఘట్టం 1971 ఇండో పాక్ యుద్ధంలో భారత సైన్యం అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించింది. కేవలం 13 రోజుల్లోనే యుద్ధాన్ని ముగించి పాకిస్తాన్ సైన్యాన్ని పూర్తిగా మట్టి కరిపించింది. ఈ యుద్ధ ఫలితంగా బంగ్లాదేశ్ అనే కొత్త దేశం అవతరించింది. సుమారు 93,000 మంది పాక్ సైనికులు భారత సైన్యం ముందు లొంగిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కాలం గడిచిపోయింది, కానీ భారత సైన్యం ధైర్యం మాత్రం సడలిపోలేదు. 1999లో మరోసారి సవాలు ఎదురైంది. కార్గిల్ యుద్ధంలో పర్వతాల మధ్య దాగి ఉన్న శత్రువులను భారత సైన్యం అణిచివేసింది. ఎత్తైన హిమ శిఖరాలపై మరోసారి గర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ గౌరవాన్ని చాటి చెప్పింది. ఇటీవల కాలంలో కూడా అదే స్ఫూర్తి కొనసాగుతోంది. 2025లో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత దళాలు విజయవంతమైన చర్యలు చేపట్టాయి. ఈ ఆపరేషన్ మరోసారి దేశ భద్రతపై భారత సైన్యం తెగువను, పరాక్రమాన్ని ప్రపంచానికి తెలియజేసింది. చివరగా భారతదేశం శాంతిని కోరుకుంటోంది. నిజమే, కానీ అవసరం వచ్చినప్పుడు తన సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎలాంటి సాహసానికి అయినా, త్యాగానికైనా సిద్ధంగా ఉంటోంది. భారతదేశ భవిష్యత్తును నిర్మించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలి. జై హింద్, జై భారత్.